రైట్. సో చెప్పండి, ఆదివారం ఆరాధనకు ఎట్లా రావాలి? ఆనందంగా రావాలి, ఆవేదనతో రావద్దు, కష్టపడి రావద్దు. కష్టమైతే రాకండి, వద్దు. కష్టంతో రాకండి, ఇష్టంతో రావాలి. వి లవ్ ద లార్డ్. ప్రభువును ప్రేమించి వస్తాం. నేను మీకోసం నేను రాను, నేను నా కోసం నేను వస్తాను. మీరు మీకోసం మీరు రావాలి. ఎవరి కోసం వాళ్ళు వస్తారు. మీరు మీ పిల్లలతో వచ్చినా కానీ మీ పిల్లలు దేవుని ప్రేమించి రావాలి, మీరు దేవుని ప్రేమించి రావాలి. వి లవ్ ద లార్డ్. దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే ప్రేమించాలి. మనకు ప్రేమ తగ్గుతున్నట్టు మన యొక్క ప్రవర్తన తెలుపుతుంది. మన ప్రవర్తనలో ప్రేమ పెరగాలి. తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతూ ఉంటుంది కదా. ఒక చిన్న పాప పుట్టినప్పుడు తల్లికి మొదటి ప్రేమ ఆనందిస్తూ ఉంటుంది. ఇంకా వాడు పెరిగి పెద్దవాడైతా ఉంటే ఇంకా ప్రేమ దేవుడు వారిలో అభివృద్ధి చేస్తూ ఉంటాడు. డోంట్ వీ హ్యావ్ దట్ లవ్? ఆ ప్రేమ మనలో లేదా? దేవుని బిడ్డలంగా ఆ ప్రేమ కలిగి జీవించాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఏమవుతుంది ఇది? ఏం చేస్తున్నారు? ఓకే, సో మాట్లాడితే గరిగారంటు. వాట్ హ్యాపెన్? హలో, ప్రైజ్ ది లార్డ్. ఓకే, దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క బిడలంగా సమయానికి ఉండాలి, దేవుని సన్నిధిని ఆనందించాలి, ఆ దేవుని యొక్క వాక్యమును బట్టి దీవించబడాలి. సో వి ప్రైజ్ గాడ్. అదే కాలం దేవుని సంథింగ్ ఈజ్ రాంగ్. సోనుబాబు, ఏమైంది సోనుబాబు? ఇది మాట కిర్ర అంటుంది. ఓకే, ఇది కిర్ర అనకుండును గాక. రైట్. దేవుని నామానికి స్తోత్రాలు. అదే కాలం దేవుని యొక్క వాక్యం నుంచి మనం మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుంచి 21 వరకు గల వచ్చిన భాగాలు మనం చూసుకున్నాం. విజయం వచ్చింది, దేవునికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. రావాలా మీరు మందిరంలో ఉండండి, దేవుడు దీవిస్తాడు అన్న. గాడ్ బ్లెస్ యూ. ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. మేమెవరూ దీవించడానికి మా శక్తి చాలు, దేవుడే దీవిస్తాడు. ఓకే, సో బీ హియర్. దేవునికి వందనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుంచి 22 వరకు గల వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం. అక్కడ యేసుక్రీస్తు అంజూరపు చెట్టును శపించిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఉదయమందు పట్టణమునకు మరల వెలుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టు చూచి దాని ఎద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. ఇక్కడ చెప్పబడ్డ వాక్య భాగం యొక్క మూల అర్థము మనకు చివరి 22వ వచనంలో ఉంది. ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురు అనేది ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ దాని ఆ సంఘటన యొక్క పూర్తి సారాంశాన్ని మనకు చెప్పాడు. ఉదయకాలం మనము ఈ వాక్య భాగాన్ని బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. వీఆర్ లెర్నింగ్ ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్స్. క్రైస్తవుల యొక్క జీవితం గురించి మనం ఉదయకాలం నేర్చుకుంటున్నాం. క్రైస్తవులు 3 రకాలు. చెప్పండి, తెలుగులోనే అన్నానా అరవంలో అన్నానా? చెప్పండి. క్రైస్తవులు 3 రకాలు. మొదటి రకము లీఫ్ క్రిస్టియన్స్. లీఫ్, ఆకుల వంటి క్రైస్తవులు. ఆకులు, లీఫ్, ఆకులు చాలా బాగుంటాయి కదా. వి లవ్ ద గ్రీన్. గ్రీన్గా ఆకులు కనబడతా ఉంటే ఆకుల యొక్క లేతదనాన్ని చూస్తే మనకు చాలా సంతోషం.
అది మనం తినే ఆకైనా తినకూడని ఆకైనా లేతగా ఉండాలని, పచ్చగా ఉండాలని, మంచిగా ఉండాలని, అది ఎంత చక్కగా అంటే అంతగా మనము ఆకులను చూసి ఆనందిస్తాం. ఆకుల క్రైస్తవులు అని ఉదయకాలం ఒక మాట నేర్చుకుంటున్నాం. ఈ లీఫ్ క్రిస్టియన్స్, ఆరంభ క్రైస్తవులు, వీరు మొదటి క్రైస్తవులు. ప్రభు యొద్దకు మొదటిగా వచ్చి ప్రభునందు వారు సారమును పొందుకుంటూ, ప్రభు వాక్యం వలన ఆహారం పొందుకుంటూ, జీవాహారమును జీవ జలమును తీసుకుంటూ వారు చక్కగా ఎదిగి ఫలిస్తున్న దానికి ఒక గుర్తు ఏంటంటే పచ్చదనం. ఆకులు పచ్చగా ఉన్నాయి. ఆకులు పచ్చగా ఉంటేనే చెట్టు ఎండిపోలేదని మనకు తెలుస్తుంది. ఆకుల క్రైస్తవులు అనేది మనం ఉదయకాలం ఎందుకు నేర్చుకుంటున్నామంటే, ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనంలో ఆదాము హవ్వలు పాపం చేసి వారు దేవుని సన్నిధిలోంచి తమను తాము త్రోసివేయబడ్డ తర్వాత వారు కచ్చడములు చేసుకున్నారు. దేంతో చేసుకున్నారు? ఆకుల చేత కచ్చడములు చేసుకున్నారు. అంటే వారి యొక్క నగ్న దేహాలు కనబడకుండా వాటిని కప్పుకోవటానికి ఆకులు తీసుకొని ఆకుల చేత వారు ఒక వస్త్రాన్నిగా చుట్టుకొని దాన్ని వారు కచ్చడము అని బైబిల్ మనకు చెప్తా ఉంది. జస్ట్ ఏ వేరింగ్, ఒక ధరించుకునేటటువంటి ఒక మొదటి వస్త్రం. మనం ఈనాడు నానా విలువైన వస్త్రాలు, వెలగ వస్త్రాలు, మంచి వస్త్రాలు, చాలా డబ్బున్నటువంటి వస్త్రాలు మనం చూస్తాం. కానీ ఆనాడు మొదటగా ఆదాము హవ్వలు ఆకుల చేత కచ్చడములు చేసుకుని దాన్ని కప్పుకున్నారు. వేరింగ్, ఆ దుస్తుల యొక్క ఉద్దేశం ఏంటంటే సిగ్గు కప్పుకోవటము. ఆకుల యొక్క సారాంశం ఏంటంటే సిగ్గు తొలగించటము. సిగ్గు పోవటానికి, సిగ్గు కప్పుకోవటానికి, ఎదుటి వ్యక్తికి తాను తప్పు చేశానని కనబడకుండా ఉండటానికి ఆకులు అక్కడ మొదటిగా మన మానవుల యొక్క హావభావాలను కప్పేసినాయి. ఆకుల చేత వారు కచ్చడం చేసుకున్నారు. ఆకులు ఎంతకాలం ఉంటాయమ్మా? 1 రోజు ఉంటాయి, 2 రోజులు ఉంటాయి, 3 రోజులు ఉంటాయి, తర్వాత ఎండిపోతాయి. ఆకులు ఎండిపోతాయి. ఈ ఆకుల క్రైస్తవుల యొక్క జీవితం కూడా ఆరంభంలో చాలా అందంగా, చాలా ఆకర్షణీయంగా, చాలా కాంతివంతంగా, అనేకులకు మంచిగా కనిపిస్తున్నా కానీ ఆకులు ఆకులుగానే ఉంటే ఎండిపోతాయి. ఇది మీరు రాసుకోవాలి. చెప్పండి. ఆకులు ఆకులుగానే ఉంటే ఎండిపోతాయి. మన జీవితాల్లో సిగ్గు కప్పుకోవటానికి మనకు దేవుడు ఈ వస్త్రాలను ఇచ్చాడు. ఆనాడు ఆదాము హవ్వలు ఆకుల చేత కచ్చడం కప్పుకున్నారు. మనమైతే ఒక మంచి వస్త్రాలను ధరించుకొని మన సిగ్గును కప్పుకుంటున్నాం. అయితే ఈ సిగ్గుపడవలసినటువంటి స్థాయిలోంచి మనం రక్షణ పొందాల్సినటువంటి స్థాయిలోనికి రావాలి. ఆకుల క్రైస్తవులుగా నిలిచిపోవటానికి దేవుడు మనల్ని పిలవలేదు. అఫ్ కోర్స్ వీ కేమ్ బై దట్ ఫెయిత్. అందరం కూడా దాదాపు అటువంటి విశ్వాసంతో వచ్చాం. ఎట్లొచ్చారు మీరు యేసుక్రీస్తు దగ్గరికి? మీకు ఏదో కష్టం వస్తే, నష్టం వస్తే, ఇరుకులో ఉంటే, శోధనలో ఉంటే ప్రార్థన చేస్తే యేసయ్య బాగు చేశాడు. కాబట్టి మీరు యేసు దగ్గరికి వచ్చారు. యేసును సొంత రక్షకునిగా అంగీకరించారు. యేసే మార్గం సత్యమని తెలుసుకున్నారు. ఈ ఆకులుగా ఉంటే సమస్య. ఆకులు వాడిపోతాయి, ఆకులు ఎండిపోతాయి, ఆకులు రాలిపోతాయి, ఆకులు పోయే కాలం ఉంది. ఆకులుగా మిగలడానికి దేవుడు మనల్ని పిలవలేదు. కీర్తన 29:9 వచనం. కీర్తన 29:9 వచనం. యెహోవా స్వరము ఈ లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. కీర్తన 29:9 వచనం. మళ్ళీ చదవండి అందరూ. యెహోవా స్వరము లేళ్లను ఈన చేయును, అది ఆకులు రాల్చును. యెహోవా స్వరం వినబడ్డప్పుడంట ఈ ఆకులన్నీ రాలిపోతాయి. మనం సిగ్గుకై కప్పుకున్నటువంటి ఆకులన్నీ పోతాయి. సిగ్గుపడవలసిన అవసరత పోవాలంటే ఆకులతో మన యొక్క సిగ్గు తప్పదు. ఆకులతో సిగ్గును మనం ఎప్పుడు కప్పించుకోలేము. దేవుడిచ్చేటటువంటి వస్త్రముల చేత మనము కప్పుకోవాలి. యేసుక్రీస్తు మనకు నీతి వస్త్రాలను మనకు అనుగ్రహించాడు.
ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా 8:13. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండానట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. గాడ్ హ్యాస్ ఎ జడ్జ్మెంట్ టు ది లీవ్స్. ఈ ఆకులకు దేవుడు ఒక శిక్షను విధించాడు. ఆకులు ఎల్లకాలం ఉండవు. ఆకులను నమ్ముకోకండి, మీరు ఆకులుగా మిగిలిపోకండి. ఆకుల జీవితము అది దేవునికి పనికిరాని జీవితం. అంతం వరకు నిలిచేది ఆకులు కావు. ఏం కావాలి మనకు? కాయలు కావాలి. మనకు కాయలు కావాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటాడు? మంచి ఫలం కదా, మనం ఒక ఫలం ఫలించాలని ప్రభు కోరాడు. సో ఆకుల అందాన్ని బట్టి మనము, ఆకుల యొక్క వన్నెని బట్టి మనము, ఆకుల యొక్క ఆకర్షణను బట్టి మనం ఈ లోకంలో కొనసాగుతూ ఉంటే, ఆ ఆకులే కనుక మన జీవితంలో ఉంటే సమస్య. ఇర్మియాలో దేవుడు తన యొక్క ప్రవక్త ద్వారా చెప్పింది, అంజూరపు ఆకులను నేను దుల్లగొడుతున్నాను, ఆకులను నేను తీసివేస్తున్నాను, ఎండగొట్టుతున్నాను, దాన్ని తొలగిస్తాను. సో డోంట్ లివ్ ఇన్ దట్ ఫేజ్. ఆ క్రమంలోనే మీరు మిగిలిపోకండి. క్రైస్తవ జనమా, విశ్వాస జనమా, సంఘమా, ఆకుల సంఘముగా ఏ సంఘం ఉండటానికి వీల్లేదు. మనం ఆరంభంలో ఆకులే అవసరం, కానీ ఈ ఆకుల ద్వారానే, ఆకులలోనే మిగిలిపోతే అంజూరపు చెట్టుకు ఏ గతి పట్టిందో మత్తయి సువార్త 21వ అధ్యాయం 18-19 వచనాల్లో అదే గతి మనకు కూడా పట్టబోతుంది. ప్రభువు వచ్చినప్పుడు ఆకులు చూడడు, ఆకుల వలన ప్రయోజనం లేదు. కాబట్టి దేవుని యొక్క ప్రజలు ఆకులను బట్టి జీవించటానికి దేవుడు అనుమతించటం లేదు అనేది మనం ఉదయకాలం నేర్చుకుంటున్నాం. డోంట్ లివ్ ఇన్ ది గ్లో అండ్ గ్లిటర్. కనబడే వాటిని బట్టి మీ యొక్క విశ్వాసాన్ని ఆధారం చేసుకోకండి. ఒక దగ్గర చాలా మంచి ఆరాధన కనబడచ్చు, ఒక దగ్గర చాలా పెద్ద సభ కనబడచ్చు, చాలా పెద్ద పెద్ద స్టేడియంస్లో వందలు, వేలు, లక్షల మంది కొడుకోవచ్చు. ఆకులు అవన్నీ. యూ నీడ్ టు కమ్అవుట్. వెళ్ళండి, సమస్య లేదు. ఆరాధించండి, సమస్య లేదు. దేవుని స్తుతించండి, సమస్య లేదు. కానీ అదే అందము అనుకుంటే మీరు ప్రమాదంలో పడ్డవాళ్ళు అవుతారు. దేవుని యొక్క ప్రజలకు దేవుడు ఆకులుగా ఉండడానికి దేవుడు సమయం ఇస్తలేడు. రెండవది, మొదటి క్రైస్తవులు ఎవరు? లీఫ్ క్రిస్టియన్స్, ఆకుల క్రైస్తవులు. రెండవ క్రైస్తవులు బ్రాంచ్ క్రిస్టియన్స్. బ్రాంచ్ క్రిస్టియన్స్ వీళ్ళు తీగల క్రైస్తవులు. తీగలు మనము యేసుక్రీస్తులో అంటుకట్టబడినటువంటి తీగలం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎస్, మనం ఆకులమే, మనం తీగలమే, కానీ ఆయా స్థానాల్లో మిగిలిపోకూడదని ప్రభు యొక్క వాక్యం ఉదయకాలం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆకులుగా మిగిలిపోకండి, మీరు తీగలుగా మారాలి. తీగలుగా ప్రభునందు అంటుకట్టబడాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటాడు? తీగలు మీరంటాడు, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. వాట్ ఏ బ్యూటిఫుల్ లైన్. ఇది అర్థం చేసుకోవడానికి క్రైస్తవ జీవిత కాలం సరిపోదు. మీరు తీగలు, యు ఆర్ బ్రాంచెస్ ఇన్ మీ. మీరు ప్రభువులో బ్రాంచ్లుగానే ఉండాలి, స్వతంత్ర సంస్థలుగా ఉండడానికి వీల్లేదు. నాకు వాక్యం తెలుసు, నాకు ఈ లోక జీవన విధానం తెలుసు, నేను బ్రతకగలుగుతాను, నేను ప్రార్థన లేకుండా జీవిస్తాను, వాక్యం లేకుండా జీవిస్తాను, సంఘ సహవాసం లేకుండా జీవిస్తానంటే ప్రమాదం. తీగలు అంటుకట్టబడినటువంటి తీగలం మనం నిజమైన తీగలం కాదు. ఇశ్రాయేలీలు దేవుని యొక్క పరిశుద్ధమైన తీగలు వాళ్ళు. అయితే మనము ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన ముళ్ళ కంపల్లోంచి ప్రభు ఏరుకుని వచ్చి మనల్ని తీసుకొని వచ్చి మనల్ని అంటుకట్టాడు. అంటుకట్టడం అంటే మీకు స్త్రీలకు నేర్పించాల్సిన పని లేదు కదా.
ఒక రోజా చెట్టుకి ఒక అంటు కట్టి మరొక కలర్ఫుల్ ప్లాంట్ను మీరు చేస్తారు. అంటు కట్టడం అనేది మనకు బాగా అర్థమవుతుంది. వాక్యం చాలా అర్థవంతమైంది, అర్థం చేసుకోదగిందే. మనల్ని ప్రభు తనలో అంటు కట్టుకున్నాడు. ఎవరో మనము? అడవి తీగలం. కారు ద్రాక్షలు ఫలించగలిగిన స్థాయిలో ఉన్నటువంటి మనల్ని ప్రభు పట్టుకొచ్చి, లేదు బిడ్డ, ఈ లోక నటన గతించిపోతుంది, లోకములో మంచి అనుకున్నంత మంచి కాదు, నాలో మీరు అంటు కట్టుకుని ఉండండి, నాలో మీరు ఉండండి, నా మాటలు మీలో ఉంటే, మీరు నాలో ఉండి నా మాటలు మీలో ఉంటే మీరు ఎదిగి ఫలిస్తారని ప్రభు చెప్పాడు. యు గ్రో అండ్ బేర్ ఫ్రూట్ అన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాం మనం? ఆకుల నుంచి వస్తున్నాం. ఆకుల యొక్క స్థాయిని మనం దాటినాం. ఎక్కడికి వస్తున్నాం? తీగల స్థాయిలోనికి వస్తున్నాం. we ought to be branches in Jesus. యేసులో మనం తీగలుగా ఉండటానికి మనం ఎప్పుడు నిర్ణయించుకోవాలి. పెద్దవాడైనా చిన్నవాడైనా, ఎంత పెద్ద ప్రసంగికుడైనా అంటు కట్టబడిన వాడే. దేవుని రాజ్యానికి పోయినప్పుడు హెచ్చుతగులు ఉండవు. దేవుని రాజ్యంలో హెచ్చుతగులు ఉండవు. నేను ఒక దర్శనం చూసిన. నేను ఆ స్థలానికి పోయినప్పుడు నాకు ఎవరు ప్రైజ్ ది లార్డ్ చెప్తలేరు, వాళ్ళు చెప్తలేరు, నన్ను ఎవరు గుర్తుపడతలేరు. నేనెవరంటే ఐఎమ్ ఆల్సో అన్ ఆర్డినరీ మ్యాన్. ఒక చిన్న కాపరినైనా నేనే ఇలా ఉంటే ఇంక పెద్ద పెద్ద కాపర్ అందరూ ఆల్ ఆర్ వన్. దేవుని యొక్క రాజ్యంలో అందరూ సమానులే. హల్లెలూయా. ముందు వచ్చినవాడు ముందు పోతాడు, వెనుక వచ్చినవాడు వెనుక ఉంటాడు. అక్కడ ఉన్న ఆయన ఒక ఆమె ఏం చెప్తుంది తెలుసా? సార్, నువ్వు లేట్ వచ్చినావు, కొంచెం మాకు ముందు వచ్చిన వాళ్ళు ముందు పోని అంటున్నాడు. అమ్మా, భయమైంది. మీకు భయం అవుతుందా? లేట్ వచ్చినా నాకు భయమైంది. మీరెంత లేట్ వస్తారో నాకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, లేట్ ఈజ్ పనిషబుల్. ఆలస్యము శిక్షార్హమైనది. మందిరం గురించి నేను చెప్పట్లేదు. ఎటనో వాళ్ళతో మిమ్మల్ని టైంకి రప్పించాలని ఆశతో చెప్తలేదు. దేవుని యొక్క ప్రజలముగా విశ్వాసములో, మన నడతలో, మన పరుగులో ముందున్నామా? ముందుంటే దీవెన. నన్ను నీళ్ళు కావాలా? అక్కడ నీళ్ళు ఉన్నాయి చూడు బిడ్డ. నీళ్ళు ఉన్నాయా? ఓకే, ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ఓకే, దేవునికి వందనాలు. మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? ఆకుల నుంచి. ఎక్కడికి వస్తున్నాం? తీగల వరకు వచ్చినాం. తీగలుగా ఉన్నామా లేదా అనేది ఎవరికి వారు పరిశీలించుకోవాలి. మీరెవరో నేను చెప్పడానికి నాకు అర్హత లేదు, పరీక్షించే కొలమానం నా దగ్గర లేదు. చేసి మీరు తీగలుగా ఉన్నారా, లేకుంటే నరికి బయట పారవేయబడి ఎండిపోయి అగ్ని చేత కాల్చబడటానికి అప్పగించబడిన వారుగా ఉన్నారా? వెరీ సాడ్. ప్రభువే చెప్తున్నాడు. ఏమంటాడు? నాలో ఫలించని ప్రతి తీగను నరికి బయట పారవేతునన్నాడు. యేసులో ఉన్నామమ్మా. రక్షణ స్థిరమైందే, కానీ రక్షణను కాపాడుకుంటేనే స్థిరమైంది. ఇది నేర్చుకోవాలి. వింటున్నారా? ఈ క్రిస్టియానిటీలో 2 వాదనలు ఉన్నాయి. మీరు ఇది తెలుసుకోవాలి. పొందిన రక్షణ ఉంటుందా పోతుందా అనేది కొన్ని ప్రశ్నలు. క్యాల్వినిస్ట్ ఒకలాగా చెప్తారు, తర్వాత ఇంకొక వర్గం వాళ్ళు ఇంకొక రకంగా చెప్తారు. రక్షణ శాశ్వతము. దాదాపు ఇప్పుడున్న ప్రతి సంఘం కూడా నమ్మేటటువంటిది రక్షణ శాశ్వతం, నువ్వే పోగొట్టుకో. కానీ ప్రభు ఏమంటున్నాడు? నాలో ఫలించని ప్రతి తీగను నరికి బయట పారవేతును. ఎవరు చెప్పిండు? పేతురు చెప్పిండా? అపోస్తలుడైన పౌలు చెప్పిండా? ఎవరు చెప్పిండమ్మా? యేసే చెప్పిండు. జీసస్ హిమ్సెల్ఫ్ సెడ్, ఇఫ్ వి డు నాట్ గ్రో అండ్ బేర్ ఫ్రూట్, పెరిగి విస్తరించి ఫలించకపోతే ఈ తీగను తీసేస్తానన్నాడు. తీగలుగా ఉన్నటువంటి మనము అనునిత్యం మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏం చేస్తాము? దేవుడి జాగ్రత్త చేస్తాడు, మళ్ళీ దేవుడికి చెప్తాం. అన్ని దేవుని చేతిలో లేవు, కొన్ని నీ చేతుల్లో కూడా దేవుడు ఇచ్చాడు, నీకు స్వతంత్రం ఇచ్చాడు. మనం ఈరోజు పాటలు పాడుతున్నామా? హల్లెలూయా చెప్తున్నామా?
మీ అంతటా మీరు వచ్చారా? ఎవరైనా తాడేసుకొని గుంజుకొని వచ్చారా? లేదు కదా, మీరే వచ్చారు కదా. సో వీ హ్యావ్ ఫ్రీడమ్ టు డూ. చనిపోయిన వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. తీసుకుపోయి దాంట్లో పడేసారు సమాధిలో. లేద్దామంటే లేనికి రాదు, పోదామంటే పోనీకి రాదు, పాట పాడదామంటే పాడనీకి రాదు. దే కాంట్ డూ ఎనీథింగ్. చనిపోయిన మరణమైన వారికి ఏ చలనం కూడా ఉండదు. వారు ఏమి చేయలేరు. దే డోంట్ హ్యావ్ ఏ చాయిస్. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనడానికి అవకాశము లేదు. కానీ దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చాడు. బ్రతికుండటం అంటే మామూలు విషయం కాదు. యు ఆర్ లివింగ్ విత్ ఫ్రీడమ్. ఒక స్వాతంత్రంలో బ్రతుకుతున్నావు. పోవాలనుకుంటే పోతావు, వద్దనుకుంటే ఆగుతావు. నీ ఇష్టం. కానీ నీవెక్కడ పోవాలో నువ్వు ఎంచుకోవాలి. ప్రభు యొక్క ద్రాక్ష వల్లిలో తీగలుగా ఉన్నామా? నేను ఎందుకు ఇంత మెల్ల మాట్లాడుతున్నానంటే, ఐ సీ సమ్ పవర్. దేవుని యొక్క మాటల్లో చాలా శక్తి ఉంది. తీగలుగా మనము ఉన్నామా ఒక ఎత్తు అయితే, రెండవది ఎదుగుతున్నామా ఒక ఎత్తు. ఆకులుగా ఉండటానికి వీల్లేదు. ఫస్ట్ ఆకే కదా, ఫస్ట్ దాంట్లోంచి వచ్చేది ఆకే. ఆకు తర్వాత ఏమవుతుంది? ఇట్ గ్రోస్ ఇన్ టు బ్రాంచ్. బ్రాంచ్గా అవుతుంది. మనం బ్రాంచ్లుగా అవుతున్నామా కాలేదా? ఇంకా అక్కడనే ఆగిపోతాయి కొన్ని బ్రాంచ్లు. అన్నీ ఒడి తిరుగుతాయి, అన్నీ ఆగిపోతాయి. అక్కడక్కడనే సుడి తిరిగి అన్నీ ఆగిపోతాయి. కొన్ని బ్రాంచీలు అయితే చాలా అత్యుత్సాహంతో బయటికి వెళ్ళిపోతాయి. మాకు బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మా పక్కనే ద్రాక్ష తోట ఉండేది, పెద్దది ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలో అది ఎంత పట్టుకున్నా కానీ ఆ తీగలు బయటకు ఉరుకొచ్చేటి. ఆ హద్దులు దాటి, సరిహద్దులు దాటి బయటకు వచ్చేటి. బయటకు వస్తే ఏమైతే చెప్పండి? మేకలు మేసిపోతాయి, ఆవులు మేసిపోతాయి, ఇంకెవరంటే వాళ్ళు తెంచుకుంటుంటారు, ఎరగొడుతుంటారు. దాటిపోతే, పరిధి దాటిపోతే, అర్థం చేసుకుంటున్నారా? నేను ఆకు గురించి తీగ గురించి కంటే ద ఇంటర్నల్ పార్ట్. పరిధి దాటిపోతే, దేవుడిచ్చిన హద్దు దాటి మనం ముందరికి పోతే విరిగిపోతాం. ఆకులు మేసిపోతాయి, మేకలు తినిపోతాయి, బయట ఉన్న పశువులు మనల్ని తినేస్తాయి. ఇది పశువుల లోకం. మీరు ప్రభువునందుండి ఫలించాలి, ప్రభువు కొరకు ఫలించాలి. ద్రాక్ష చెట్టు ఆ యజమాని కొరకు మంచి ఫలాలను తీసుకొస్తుంది. దేర్ మోర్ ఫ్రూట్. అధికమైన ఫలాలు ఫలించడానికి ఆ తీగలు పని చేస్తూ ఉంటాయి. వై ఐ సే దిస్? ఇది ఎందుకు నేను ఈ ఉదయకాలం చెప్తున్నానంటే, డూ వీ హ్యావ్ ఫ్రూట్? మనలో ఫలముందా? ఫలము లేకపోతే ప్రభు ఆయన అంజూర చెట్టును శిక్షించాడు. మనం చదువుకున్నాం. ఆ చెట్టున ఏమైనా ఫలము కలదేమో అని వచ్చాడు, కానీ ఫలం లేదు. లూకా సువార్తలో యజమాని 3 సంవత్సరాలు ఎదురు చూసి ఒక ఫలమైనా ఉందని వచ్చాడు, కానీ ఒక ఫలము లేదు. మనం దేవుని సన్నిధిలో నిలిస్తే, వాక్యం పట్టుకొని ప్రార్థనలో మనం నిలిస్తే ప్రభువు మనకు చూపిస్తాడమ్మా. ఐఎమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. నాకు చూపిస్తాడు, మీ గురించి చూపించాడు, నా గురించి చూపిస్తాడు, మీకు మీ గురించి చూపిస్తాడు. ప్రభువా నాలో ఏమైనా ఫలం ఉందా అని అడగండి ఒకసారి. మందిరంలో కూర్చొని అడగండి, ఉపవాస ప్రార్థన చేసి అడగండి. ప్రార్థన అంటే మనం ఏవో మనవులు ముందరేసుకుంటాం, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, దేశం గురించి. అరే నీ గురించి నువ్వు చూడరా భయ్. యు సీ వాట్ యు ఆర్. దేవుని సన్నిధిలో కూర్చొని హృదయములను అంతరింద్రియములను పరిశీలించు. నీతి గల దేవా, షోమి. ఆయన ముఖకాంతిలో ఏం కనబడతాయంటమ్మా? ఏం కనబడతాయి? మన రహస్య పాపాలు కనబడతాయంట. ద సిన్స్ దట్ వి హైడ్. మనుషులకు దాచిపెట్టు పాపాలు ఆయన ముఖంలో కనబడతాయంట. అమ్మో ఎంత భయమో. అందుకే చాలా మంది ప్రార్థన చేయరు. ప్రార్థన అంటే ఏవో అంశాలు తీసుకొని ప్రార్థన చేస్తారు. ప్రార్థన అంటే టు స్టాండ్ అండ్ టు గెట్ వెరిఫైడ్. నీ సర్టిఫికెట్లన్నీ వెరిఫై చేసుకోవాలి.
నీ మార్క్ లిస్ట్ చూసుకోవాలి, నీ తెలివితేటలు చూసుకోవాలి. దేవుని సన్నిధిలో హీ చెక్స్, ఆయన చూస్తాడు. లెక్క చూచువాడు మన దేవుడు. హల్లెలూయా. మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి ఏమన్నాడు ఇక్కడ? ఆయన లెక్క చెప్పాలి. పొరవై ఆయన ఉత్తదన్నా కానీ దీని గురించి కూడా లెక్క చెప్పాలంట. ఎంత భయం! అందుకే మూగోనికి కొంచెం అడ్వాన్స్గా పోతాడేమో. ఒక మూగోడు నాకంటే ముందు పోతాడేమో. దర్శనం నువ్వు పక్కదరు ముందర పోయి ముందర నిలబడతాడేమో. ఆడ పోయి ముందర పోతా ఉంటాడు. ఎందుకంటే హీ డిడ్ంట్ ఎక్స్ప్రెస్. ఒక తలంపులు ఎంత భయంకరమైన, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవుడు మనం చూస్తాడు. హీ లుక్స్ డీప్ ఇన్సైడ్ ఇట్. ఏముంది చూస్తాడు. తీగలో చూస్తాడు, ఏముంది చూస్తాడు. పండులో చూస్తాడు, ఏముంది చూస్తాడు. కొంతమంది ఫలాలు ఫలిస్తున్నారు, కానీ ప్రభు అన్నాడు ఇవి కారు ద్రాక్షలు ఫలిస్తున్నాయి. పనికిరాని ద్రాక్షలు నోట్లు వేసుకుంటే చేసేదవుతుంది. ఆ కారు ఫలాలను ఫలించేటటువంటి క్రైస్తవ్యం ఉంది. అయితే దేవుని వాక్యం ఉదయకాలం మనల్ని ఆ తీగలుగా ఉండకూడదని ప్రభు పిలుస్తున్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చదవండమ్మా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రాదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తుదకది కాల్చివేయబడును. ఓ వాట్ ఏ ఫియర్ఫుల్ థింగ్! ఎంత భయపడాలి మనుషులమ్మా. ముండ్ల పొదలు, గచ్చ తీగలు ఏంటివి? మీకు సంబంధించినవి కావు, కానీ మీ మీద పడతాయి తీగలు. మీరు ద్రాక్షావళిలో పెరుగుతున్న తీగలు మీరు. అయితే మీ మీద ముండ్ల తుప్పలు అంటే ఏంటివి? ఇదే సమస్యలు. ఎన్ని కష్టాలు, అప్పులు, తిప్పలు, కష్టాలు, నొప్పి, బాధ, అనేకమైన సమస్యలు, కొరకరాని కొయ్య వంటి సమస్యలు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే తెలుసా? మీ తీగలను అణిచివేస్తాయి. మీరు రాతి నేలను పడ్డ విత్తనాలు గారు, మీరు మంచి నేల పడ్డ విత్తనాలు. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎస్, వి ఆల్ ఆర్ సీడ్స్ ఇన్ గుడ్ ఫీల్డ్. మంచి నేలను పడ్డ విత్తనాలు మనం. వాక్యం అనే ఈ యొక్క విత్తనం మన హృదయంలో ఉంది. మనం దాన్ని చదువుతున్నారా? వాక్యం రోజు చదువుతున్నారా? ఇష్టపూర్వకంగా చదవండి అమ్మా. నేనే చెప్పినంత చదవకండి, ఇష్టంగా చదవండి, చాలా ఇష్టంగా చదవండి. నా సెల్ ఫోన్ కంటే నా బైబిల్ నాకు ముఖ్యము. సెల్ ఫోన్ ఎంటర్టైన్ చేస్తుంది, కానీ బైబిల్ నన్ను బ్రతికిస్తుంది. వాక్యం నన్ను బ్రతికిస్తుంది. హాస్పిటల్లో పడ్డప్పుడు తెలుస్తుంది నీకు ఏది ప్రాణం ఇస్తుంది. ఆ సెలైన్ ప్రాణం ఇస్తుంది. నీలో వస్తుంటాయి ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి, కానీ నీకు కావాలి ఇంకా ఫ్లూయిడ్స్ కావాలి. వాక్యం, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ప్రాణాపాయం వచ్చినప్పుడు కాదు, ప్రాణాపాయం వచ్చినప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు. అటు చేయకండి, ముందుగానే సిద్ధపడాలి. మీకు ఈ రోగాలన్నీ రాకుండా ఎందుకు మీరు మంచి ఆహారం తీసుకుంటున్నారు? ఎందుకు మంచి వస్తువులనే మీరు చూజ్ చేసుకుంటున్నారు? ఎందుకు మీరు మీ జీవితాన్ని ఒక మంచి ఆహార నియమాలను ఎందుకు చూస్తున్నారు? ఆసుపత్రి పాలు కాకూడదని. శరీరం గురించి అంతగా ఆలోచించే మీరు ఆత్మ గురించి ఆలోచించరా? ఆత్మ భోజనం చేయాలి. ఆత్మకు వాక్యమే ఆహారం. సో ఫీడ్ మోర్, బాగా తినబెట్టండి. సెల్ ఫోన్లో దినమంతుండే బదులు వాక్యంలో దినవంతుండండి. ఈ లోక ఆలోచనలో దినవంతుండే బదులు పాటల్లో దినవంతుండండి. ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా పాడుతూ ఉండండి. కీప్ సింగింగ్. ఇప్పుడు కాదు, మీరు దినమంతా పాడుతూ ఉండండి. యు గెట్ ఎనర్జీ. ఇది పరిశుద్ధాత్మ వలన కలుగు శక్తి. హల్లెలూయా. దేవుడు మీకు జయాన్ని ఇస్తాడు.
మీకు అనేకమైన సమస్యలపైన విజయాన్ని ఇస్తాడు. ముళ్ళ తుప్పలను పడనీయకండి. ముళ్ళ తుప్పలను మీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా, మీ ప్రాణాపాయం కలిగినా, కింద పడి కాలు ఇరిగినా అది ముళ్ళ తుప్ప అని జ్ఞాపకించుకోవాలి. ఏం చేయాలి? పడనీయొద్దు. ప్రభు ఈ ముళ్ళ తుప్ప పడ్డది, ఈ ముళ్ళ తుప్పను నువ్వు తీసేదేవా, లేకుంటే ఈ ముళ్ళ తుప్పను నేను తీసేయడానికి నాకు శక్తి, ప్రార్థన చేయాలి. నీకు ఇచ్చాడు శక్తి. ప్రభు ప్రతిసారి పని చేయడు, మిమ్మల్ని పని చేయమంటాడు. యూ హ్యావ్ టు వర్క్. వింటున్నారా? మీరు పని చేయాలి. దేవుని యొక్క బిడ్డలుగా, విశ్వాసం కలిగిన వారుగా, ఆకుల స్థాయి నుంచి తీగల స్థాయికి వచ్చినటువంటి మీరు ఎదగాలి. ఎదిగి వ్యాపించి విస్తరిస్తూ ఉంటే ప్రభు ఏం చేస్తాడంటే ఆ కొనను పట్టుకొని దానికి తాడు కట్టి చక్కగా ఎక్కడికి ఎక్కాలనో అక్కడికి దాన్ని కట్టి పెడతాడు. పెడతారు కదా మీరు? బీరకాయ తీగలు, సొరకాయ తీగలు ఏం చేస్తారు? కొంచెం వచ్చిన తర్వాత ఒక తాడు కట్టి కిటికీకో పైన ఉన్నటువంటి దానికో తగిలిస్తారు. అంటే మీ ఉద్దేశం ఏంది? అట్లా రోడ్డు మీద పోకూడదు, మేకలు అవన్నీ మేస్తాయి. కాబట్టి ఏం చేయాలి? అట్లా ఎదగాలి. నువ్వు ఎదుగుతా ఉంటే నీలో ఫలాలు వస్తాయి, కాయలు వస్తాయి, అవసరమైన ఆహారం వస్తుంది. దేవుడు కూడా మనల్ని కడతాడు. కట్టారా? దేవుడు మిమ్మల్ని కట్టాడా? ఎక్కడైనా చూసుకోవాలి. కొన్నిసార్లు మీకు ఇష్టం అని ఉంటుంది, ఇట్టా బోధం అని ఉంటుంది. లే అని ఇట్ట పట్టుకొచ్చి ఎక్లేసియా చర్చి కట్టేసి ఉంటాడు. అప్పుడు మీరేం చేయాలి? ఎక్కడ ఎదగాలి? దేవుడు మిమ్మల్ని కట్టిన చోట ఎదగాలి. మీ ఫలాలు ఇతరులకు సంబంధించినవి, దేవునికి సంబంధించినవి. హల్లెలూయా. మీ మంచి ఫలము దేవునికి కావాలమ్మా. మంచి ఫలం మీ తీగే విస్తరించాలి, కానీ అది పశువుల పాలు కాకూడదు, అన్యాయపు సొమ్ము కాకూడదు. దేవునికి వందనాలు. ముళ్ళ తుప్పలు మీ మీద పడవద్దు. రెండవది ఏమన్నాడు అక్కడ? 6:8, హెబ్రీ 6:8. ముళ్ళ తుప్పలు చెప్పండి. గచ్చ తీగలు దాని మీద పెరిగిన ఎడల, చూసుకుంటున్నారా మీరు? ఇది మీరే చూసుకోవాలి. దేవుడు చూయిస్తాడు, మీరు అడిగితే చూయిస్తాడు. పరిశుద్ధాత్ముడు మీకు చూయిస్తాడు. బిడ్డ, నీ పక్క నుంచి ఒక గచ్చ తీగ వస్తుంది, ఒక ఏమంటారు కలుపు తీగ వస్తుంది. ఇది కలుపు, ఇది నువ్వు తీసేయి, కలుపుని తీసేయి. కలుపు చాలా బలి పెరుగుతుంది. మన కింద తొట్లలో వీళ్ళు చెట్లు నాటుకున్నారు. ఆ చెట్లేమో ఎండిపోతున్నాయి, పక్కన ఉన్నటువంటి ఆ కలుపు బాగా పెరుగుతుంది, మంచి పచ్చగా పెరుగుతుంది, ఇసురం పెరుగుతుంది. ఓసారి ఇట్లా పీకుదామని చూస్తే మొత్తం ఇంత చుట్టూ పెరిగింది, మొత్తం వస్తుంది అంతా. కలుపు భయంకరం. గచ్చ తీగలు దీని మీద పడతాయి, జాగ్రత్తగా ఉండాలి, పడకుండా చూసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? నువ్వు కాపాడుకోవాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించున్నాడు. నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. చెప్తారా? చెప్పాలి. పొద్దున్నే చెప్పండమ్మా. మీకు ఒకటి ఇస్తాను, మీరు భయపెడితే వినేటట్టున్నారు. ఏం భయపెట్టాను, కానీ మీకు డైలీ కనీసం 3 సార్లు అయినా గట్టిగా చెప్పండి. ఎన్నిసార్లు అంటే 3 సార్లు అనుకోకండి. కీప్ సేయింగ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఇశ్రాయేలుల ప్రార్థన అంతా కూడా వాక్యమే. మనలా ఇష్టం ఉన్నది ప్రార్థన చేయరు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకు పోయి ప్రార్థన చేస్తాం. వాళ్ళ ఇల్లీడా, అదైంది ఇదైంది, వచ్చిన వాళ్ళని బతికిన వాళ్ళు అందరు ఇశ్రాయేలుల ప్రార్థన వాక్యమే. వాళ్ళని ప్రార్థన చేయమంటే, దేవుడు నాకు ఆశ్రయమును దుర్గంనై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే. వాక్యమే చేస్తారు, వాక్యమే చేసి ఆమెనంట. నేర్చుకుందాం మంచి ప్రార్థన. మనం తిగతిగ ప్రార్థన చేస్తాం, ఒకదాన్ని కలుపుకొని ఎక్కడెక్కడనో పోతాం. వాక్యం చేయాలి. వాక్యమే ప్రార్థన, వాక్యమే పాట. అందుకే మనం పాడే పాట కూడా ఆహాహా హల్లెలూయా. పరలోకంలో పాడే ఒకే పాట హల్లెలూయా పాట. పరిశుద్ధుడు 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 అని నిత్యం వేల కొలది దూతల చేత పొగడబడుచున్న పరిశుద్ధుడు ఆయన.
ఒకటే పదం ఉంది అలా. మనం పాడేటట్టు మాట్లాడే మాటలన్నీ ఏముండవు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు. యేసుక్రీస్తు ఎవరో మనకు తెలియడానికి ఆ పదాలు ఇచ్చాడు. కానీ పరలోకమందు ఒకటే పదము. ఏమా పదము చెప్పండి? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. పరలోకమందు ఒక కీర్తన ఉంది. మోషే రచించిన కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు ఆరచట పాడిరి అని ప్రకటన 13వ అధ్యాయంలో చెప్పబడ్డది. మోషే రచించిన కీర్తన అంటే ఏందో నాకు తెలియదు. గొర్రెపిల్ల కీర్తన అంటే ఏందో నాకు తెలియదు. మనం అయితే పిచ్చి పిచ్చి పాటలన్నీ వాడుకుంటాం, ఏమేమో వాడతాం. పాటలు ఎక్కడ పోతాయో మనకు తెలియదు. కొన్ని పాటలు చాలా జాగ్రత్త చూస్తే మన పాటలు కూడా కొంచెం ఎక్కడెక్కడో యాస తప్పుతున్నాయి. మోషే ప్రార్థించగా పాడతాం కదా, చాలా సంతోషంగా పాడతాను. నేను కూడా పాడతాను, నాకు ఇష్టం ఆ పాట. కానీ మోషే ప్రార్థన బాగు చేసింది, దేవుని యొక్క ఇష్టమా బాగు చేసింది. దేవుడు ఇష్టపడ్డాడు కదా. విశ్వాసం. మోషే ప్రార్థన కాదు, మోషే విశ్వాసం. యెహోషువ ప్రార్థన కాదు, యెహోషువ విశ్వాసం. దానియేలు ప్రార్థన చేశాడు, కానీ దానియేలు విశ్వాసము సింహపునోళ్ళను మూసింది, ప్రార్థన కాదు. మనం ఎక్కడికి వచ్చేస్తామంటే అల్టిమేట్ గా పాడి 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 ఏమనుకుంటాం అంటే, ఓహో ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడు. కానీ ప్రార్థన అనేది దేవుని యొక్క చిత్త ప్రకారం ఉండాలి. దేవుని యొక్క చిత్తం ఎరిగి మనం ప్రార్థన చేస్తే అని అన్నాడు కదా. మీకేం కావాలని అడగండి, మీరు ఏది అడిగినా ఇస్తున్నాడు. కానీ తండ్రి చిత్తమును ఎరిగి అలాగున ప్రార్థన చేస్తే దేవుడు అది ఇస్తానన్నాడు. సో మీకు ఏం కావాలని ఇస్తాడని, నాకు విమానం ఇదేవా, నాకు ఒక రైలు బండి ఇదేవా అంటే చిన్న టాయ్ ఇస్తాడు మీకు. ఇక ఒక టాయ్ విమానం, ఒక టాయ్ రైలు బండి ఇస్తాడు. మీకు ఏం కావాలనేది తండ్రి చిత్తమును ఎరిగి అడగండి అంటాడు. సో యూ షుడ్ నో ద ఫాదర్, రైట్. మొదటి చెప్పండి, లీఫ్ క్రిస్టియన్స్. రెండవది బ్రాంచ్ క్రిస్టియన్స్. మూడవది రూట్ క్రిస్టియన్స్. రూట్ అంటే విత్తనము, వేరు. మీరు నిద్రపోతున్నారో లేదా అని అనడానికి అట్లా అన్నా. రూట్ అంటే ఏంది? వేరు క్రైస్తవులు. అంటే వేరు చేసిన క్రైస్తవులు కాదు, వేరు కలిగిన క్రైస్తవులు. దోస్ హు హ్యావ్ రూట్ ఇన్ దెమ్. ప్రభు రాను రాజుగుర్రం గాడిద కావాలని లేదు ఆయన. రాను ఏం కావాలి? దేవునికి మహిమగల పాత్రగా మనం మలచబడాలంటున్నాడు. హల్లెలూయా. నీ వయసు ఎంతో తెలియదు, నీ విశ్వాసపు జీవితం ఎంతో తెలియదు, కానీ నువ్వు రాను నువ్వు ఒక అభివృద్ధిలో నువ్వు దేవునికి కనబడాలి. నీవు కనబడాలి. దేవుడు ఎలాగూ చేస్తాడు, కానీ నీవు కనబడాలి. ఆకుల నుంచి తీగల నుంచి మనము వేరు వరకు మనం ఎదగాల్సిన అవసరత దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. కీర్తన 80వ కీర్తన 9వ వచనం. 80వ కీర్తన 99వ వచనం. రాసుకుంటున్నారా రెఫరెన్సెస్? దయచేసి రాసుకొని బాగా ధ్యానించాలి. ఇంటికి పోయి ఒక చదవడం కాదు, జస్ట్ మెడిటేట్ అపాన్ ఇట్. బాగా ధ్యానించాలి. ధ్యానించి ఆ వాక్యానికి మన అందరం లోబడాలి. నేను లోబడాలి, మీరందరూ కూడా లోబడాలి. 80వ కీర్తన 9వ వచనం చదవండి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను. ఒక చదువుకోండి, కొంచెం దాంట్లో ఎమోషన్ పెట్టండి, ఎమోషన్ పెట్టి చదవండి. దాంట్లో కొంచెం ఒత్తి పలకండి ఆ పదాలని, కొంచెం లాగి పలకండి ఆ పదాలని. గట్టిగా పలకాలి. మీరు ఎవరినన్నా తిడితే ఎట తిడతారు? పోరా బాబు అంటారా? యు మేక్ ఇట్ బిట్ ఎమోషనల్ కదా. అలాగే రండి, చెప్పండి ఏమంటున్నాడు? దానికి తగిన స్థలం సిద్ధపరిచి దాని వేరు, వండర్ఫుల్, మీరు ఎంత మంచోళ్ళు, లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను. తీగే ఎదగడానికి ఫలించటానికి కారణం వేరే. హల్లెలూయా. వేరు లోతుగా ఉంటే, ఎంత లోతుగా ఉంటే పైనున్నటువంటి ఆ తీగలంత బలంగా ఉంటాయి. తీగలకు బలము వేరే.
దేవుని నామానికి స్తోత్రాలు. ఇక్కడ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి ద్రాక్షావల్లిగా తీసుకొచ్చాడు. ఈ బ్రాట్ దెమ్ అవుట్, వాళ్ళను బయటికి తీసుకొచ్చాడు. ఆ దాసత్యపు దేశంలోంచి ఆయన స్వతంత్ర దేశమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని తీసుకుని వచ్చి అక్కడ వాళ్ళను పాతాడు. ఇశ్రాయేలులో ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు కదా. 12 గోత్రాలకు దేవుడు ఆ స్థలాన్ని ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని ఇస్తే వారు ఆ దేశంలో, ఆ చిన్న ప్రాంతంలో, ఆ చిన్న స్థలంలో వారు నాటబడి వారు ఎదిగి వ్యాపించి ఫలించాలని దేవుడు ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు. మరి మనం ఎవరము? దేవుడు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీరు నా దగ్గరికి రండి, నాలో మీరు అంటుకట్టబడండి. నాలో మీరుంటే మీరు ఎదిగి వ్యాపించి విస్తరించి ఫలించి ఈ లోకమును నిండిస్తారు. ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డటువంటి భూభాగం చాలా చిన్నది, కానీ దేవుని ప్రజలమైన మనకి ఇవ్వబడ్డ భాగం లోకమంతా. హల్లెలూయా! లోకమంతా వ్యాపించడానికి దేవుడు కృపనిచ్చాడు. బాగానే ఉన్నారు మీరు, హల్లెలూయా బాగానే అంటున్నారు, కానీ ఆర్ యు స్ప్రెడింగ్? మిమ్మల్ని నాటిన చోట మీరు వేరు పారుతున్నారా? మిమ్మల్ని నాటిన చోట మీరు విస్తరిస్తున్నారా? మిమ్మల్ని ఏ స్థలమందు పెట్టాడో అక్కడ మీరు ప్రభువుకు ఉపయోగకరంగా ఉన్నారా? అమ్మా, ఈ మామూలు ప్రశ్నలు కావు, ప్లీజ్ ప్లీజ్. ఇది నేను అడగాలని అడుగుతలేను, దేవుడు ఏం చెప్పమన్నాడు అదే చెప్తున్నాను. మిమ్మల్ని దేవుడు ఒక స్థలంలో నాటాడు, ఒక ఉద్యోగిగా నాటాడు, ఒక విద్యార్థిగా నాటాడు, ఒక స్నేహితునిగా, స్నేహితురాలిగా, మీ యొక్క ఫ్రెండ్స్ మధ్యలో దేవుడు నాటాడు. ఆర్ యు గ్రోయింగ్? ఆర్ యు బేరింగ్ ఫ్రూట్? లేకుంటే ఆ ముండ్ల తుప్పలే, మీ పక్కలున్న గచ్చపొదలే మీ మీద వచ్చి పడుతున్నాయా? చాలా మంది క్రైస్తవులకు గచ్చపొదలే మీద పడుతున్నాయి. వాళ్ళే చెప్తారు, వాళ్ళని చూస్తే వీళ్ళకి భయం. వీళ్ళ ముందర నేను ప్రార్థన ఎట్ట చేయాలి? అన్నం ముద్ర పెట్టుకొని అందరు తింటుంటారు, వీళ్ళకి ప్రార్థన చేయాలంటే సిగ్గనమాట. కళ్ళు మూసుకొని వీళ్ళ ముందర కళ్ళు మూసుకుంటే ఏమనుకుంటారు? వీళ్ళ ముందర నేను క్రైస్తవునని తెలుసుకుంటారేమో. గచ్చ పొదలకు ప్రాధాన్యత ఇస్తే నీ వల్ల దేవునికి ప్రయోజనం లేదు. దేవుని వాక్యం చాలా కఠినమమ్మా. గచ్చ పొదలకు నువ్వు ప్రార్థన భోజనం చేసేటప్పుడు తింటావో, లేకుంటే తినేటప్పుడు ప్రార్థన చేస్తావో, లేకుంటే చదివేటప్పుడు ప్రార్థన చేస్తావో, ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థన అని జనులు గమనిస్తారు. హల్లెలూయా! నీ ప్రార్థన గమనిస్తారమ్మా. మీరు ప్రార్థన చేస్తారని, మీరు ప్రార్థన చేస్తారని మా ఫ్రెండ్ చెప్పుకుంటారు తెలుసా. మా ఫ్రెండ్స్ అంటారు, వీళ్ళు క్రిస్టియన్స్ క్వశ్చన్ పేపర్ ఇయ్యగానే ఆ క్వశ్చన్ పేపర్ ముందర పెట్టి దాన్ని చేయి పెట్టి ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారో తెలియదు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. చూసి మీరు నాటబడ్డారు, మీరు విస్తరిస్తున్నారా? చాలు, మీరు పెద్ద వాళ్ళకు నిలబడి యేసయ్యే రక్షకుడు అని మీరు ప్రకటించాల్సిన పని లేదు. బట్ వెన్ యూ డూ నువ్వు ఆఫీస్లో పని మొదలెట్టుకుంది, వాళ్ళు పని మొదలెట్టుకుని మొక్కుకొని చేస్తారు తెలుసు కదా. వాళ్ళు ఏదైనా పని పెట్టుకో అని వాళ్ళు మొదలెడతారు. మరి నువ్వేం చేస్తున్నావు? చక్కగా పనికి ఎగబడుతున్నావు. ఎంత దౌర్భాగ్యం! క్రైస్తవులము ఎంత దౌర్భాగ్యం! వి డోంట్ ప్రే. సంతకం చేయకముందు ఒక్క నిమిషం, ప్రభువా నీకు వందనాలు, ఐఎమ్ జాయినింగ్ బికాస్ ఆఫ్ యువర్ గుడ్నెస్, థ్యాంక్ యూ, సంతకం చేయి కదా. ఒక నిమిషం ఆగితే సొమ్మేం పోతుంది? ఒక చిన్న పిల్లగాడు చేశాడు, చిన్న పిల్లోడు, చాలా చిన్న పిల్లోడు, ఈ ప్రణీత్ కంటే చాలా చిన్న పిల్లోడు. ఆ బాస్కెట్ బాల్ను తీసి ఆ దాంట్లో నెట్లో వేసే ముందు పిల్లలందరినీ చిన్న పిల్లలందరినీ నిలబెట్టి బాల్ ఇస్తే వాడు పోయి ఆ బాల్ పట్టుకొని ఆ బాల్ లోపలేరా అంటే వాడు బాల్ కింద పెట్టి అన్నీ మోకరించి ఈ స్టార్టెడ్ ప్రేయింగ్. ఏం చేసిండో తెలియదు, స్మాల్ ప్రేయర్. ఆ కోచ్ లేపుతున్నాడు, లే అని లేపుతున్నాడు, లేస్తలేడు.
వాడు ప్రార్థన చేస్తున్నాడు. వాడు ప్రార్థన అయినాకనే లేచి ఆ బాల్ని ఎత్తి వేసిండు, దాంట్లో మంచిగా నెట్లో పడిపోయింది. చూసి గాడ్ గివ్స్ విక్టరీ, యూ కాంట్ గెట్ విక్టరీ. నీ అంతటా నువ్వు విజయాన్ని సాధించలేవు. దేవునికి వందనాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. కొన్ని చాలా నున్నని మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొంతమందికి ఓవర్ ఎక్సైటెడ్గా ఉంటారు. ఈరోజు ఫాస్టింగ్ ప్రే చేసిన చాలా రేపటి నుంచి మా సంగతి ఏందో లోకానికి చూపిస్తాం. ఇది ఓవర్ ఎక్సైట్మెంట్. దేవుని బిడ్డలారా, మనకు వేరు లోతుగా ఉండాలి. మీరు గమనిస్తున్నారా? అర్థం చేసుకుంటున్నారా? పరీక్షించుకుంటారా? వేర్ ఈజ్ యువర్ రూట్? మీ రూట్ లోతుగా ఉంది అనడానికి కారణం ఏంటంటే మీ మీద వీచే గాలులే మీ వేరు లోతుగా ఉందో పైన ఉందో తెలియజేస్తాయి. తెలుసు కదా, మనం చాలాసార్లు తుఫాను వచ్చినప్పుడు అనేకమైన చెట్లు టపా కింద పడతాయి. ఎందుకు? వేరు లోతుగా లేనందుకు. అదే కనుక యాప చెట్టు లేకుంటే పెద్ద పెద్ద చెట్లు కొన్ని ఉంటాయి, ఓక్ చెట్లని, ఇవి ఎంత పెద్దగా ఎదుగుతే అంత ఎత్తుగా లోపలికి ఉంటాయి. వేరు లోతుగా ఉంటే నీ మీద పడే లోక బలమంతా కూడా నిన్ను కింద పడేయచాలదు. మీ వేరు అట్లుంది. చిన్నదానికే వణిపోయే క్రైస్తవులు ఉన్నారు. చిన్నదానికే విశ్వాసాన్ని అనుమానించే క్రైస్తవులు ఉన్నారు. చిన్నదానికే మళ్ళా వేరేళ్ళ దగ్గరకు పోయి నా నెత్తి మీద ప్రార్థన చేయి, నెత్తి వల్ల కొడితే సరిగవుతుంది. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? మీరు ప్రార్థన చేయాల్సిన దశలో ఉండగా మీరు ఇంకా ప్రార్థన చేయించుకోవడం ఏంటి? మీ దశ ఏంది? వేరు దశ. ఆకు దశలో ఉంటే చేయించుకోండి, తప్పనిసరిగా అవసరం. ఎవడెవరు ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళు ప్రార్థన కొరకు వచ్చారు. వాళ్ళు కొత్త, వాళ్ళకి తెలియదు, వాళ్లకు ప్రభు స్వస్థపరుస్తాడని తెలియదు. కానీ మందిరానికి వస్తే ఏమని వచ్చారు లాస్ట్తో. అది ఆకు దశ. దేవుడు అట్లాగనే రక్షిస్తాడు. కానీ ఆకు దశ నుంచి ఎక్కడికి రావాలి? తీగ దశ నుంచి ఎక్కడికి రావాలి? వేరు దశలోనికి రావాలి. కమ్ ఇన్ టు దట్ గ్రేట్ పార్ట్ ఆఫ్ హ్యావింగ్ రూట్. మీరు ప్రభువునందు వేరు పారై ఉండాలి. యెషయా గ్రంథం 37:13 వచనం. యెషయా గ్రంథం 37:13. యెషయా 37:13 వచనం. ఇది రాజుల గురించి ఉందా? యెషయానా ఇర్మియానా? నేనేదో చదివాను. వేరు తన్ని ఎదిగి ఫలించమని అక్కడ రాయబడ్డది వాక్యం. వేరు తన్ని ఎదిగి ఫలించడం. మనము ఫలించాలంటే మన వేరు స్థిరంగా ఉండాలి. ఈ వేరు బాగా లోతులోనికి పోయి, ఎంత లోతులోనికి పోతే అంతగా మనం ఫలిస్తాం. అమ్మ, ఫలములు మందిరంలో ఉండాలి. చెప్పండి, ఫలములు మందిరంలో ఉండాలి. కుర్చీలు కావు మందిరంలో ఉండాల్సినవి, మైకులు కావు మందిరంలో ఉండాల్సినవి, పాటలు కావు మందిరంలో ఉండాల్సినవి. మందిరంలో ఉండాల్సిన ఫలం. యు నీడ్ టు హ్యావ్ ఫ్రూట్. ఎవరైనా ఆయాసంతో వస్తే మీరందరూ పాస్టర్తో కలిసి ప్రార్థన చేయాలి. చేస్తారా? వేరుందా? ఇంకా తీగలుగానే ఉన్నారా? ఇంకా ఆకులుగా అయితే ఎవరు లేరు, తీగలుగా ఉన్నారు. కానీ తీగలుగా ఉన్నవారు వేరుగా రావాలి. వేరుగా మీరు నిలిస్తే సంఘానికి మీరు ఎంతో అవసరం. సంఘము అని దేవుడు ఎందుకన్నాడంటే, పాస్టరు అని దేవుడు ఎక్కడ అనలేదు, సంఘము అన్నాడు. తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడంట? చెప్పండి. సంఘమునకు దేవుడు తాళపు చెవులు ఇచ్చాడు. మీ అందరికి దేవుడు తాళపు చెవులు ఇచ్చాడు. అంటే మీరేం చేస్తున్నారు? తాళాలు వేసుకొని ఇంటికి పోతున్నారు. ఎంత భయంకరం కదా! నీకు తాళపు చెవులు ఇచ్చింది, తాళాలు తెరిచి
లోనికి ఆహ్వానించి ప్రార్థన చేసి వారిని వాక్యం చేత ఆదరించి పంపించడానికి తాళాలు ఇస్తే ఎవరంతటా వాళ్ళు తాళాలు వేసుకొని ఎప్పుడు విడిచిపెడితే అప్పుడు ఉరికి తాళం వేసుకొని ఉరుకుదాం అనేది మన యొక్క ప్రయత్నం. ఇశ్రాయేలు, నీవు వేరుగా ఉన్నావా, వేరైపోయినావా? వేరుగా ఉండి వేరుగా అయిపోకండి. వేరుగా ఉన్న వాళ్ళు ప్రభువునందు ఉండండి. ప్రభువులో స్థిరంగా ఉండటానికి మనం నేర్చుకుందాం. చివరిదిగా ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతలు 12:12. భక్తిహీనులు చెడ్డవారికి దోపుడు సొమ్మును అపేక్షింతురు, నీతిమంతుల వేరు చిగుర్చును. అది అండర్లైన్ చేసుకోండి. నీతిమంతుల వేరు చిగురుస్తుంది. హల్లెలూయా చెప్పనండి. మీకు ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది, సొమ్మసిల్లుతున్నారు, అవునా? కాదు కదా? గట్ చెప్పండి. నీతిమంతుల వేరు చిగురిస్తారంట. నీతిమంతుల వేరు చిగురిస్తారు. మీరు మందిరంలోనే ఉంటారు, కానీ బ్రాంచ్లను తీసుకొస్తుంటారు మందిరానికి. హల్లెలూయా. మీ యొక్క వేరు చిగురిస్తుంది. మీకు చెట్టు గురించి చెప్పాల్సినంత అవసరం లేదు కదా. ఒక వేరు చిగురించినప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి పక్క నుంచి. వేరు చిగురించాలి. యు నీడ్ టు బి యూస్ఫుల్ టు గాడ్. ప్రభు ఏమంటున్నాడంటే, నాకు ఉపయోగకరంగా ఉండండి, నాకు ఉపయోగకరంగా. మనం ఏం చేస్తున్నాము? దేవుణ్ణి మనకు ఉపయోగకరంగా మార్చుకుంటున్నాం. ఎంతసేపు పుట్టిన కానించి సత్యంత వరకు వచ్చి, దేవా నాకు ఇది చెయ్యి, నాకు అది చెయ్యి, నాకు ఇది, నాకు అది, నన్ను ఇట్లా చెయ్యి, నన్ను అట్లా చెయ్యి, దేవా నన్ను నాకి 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 నాకి. నువ్వు దేవునికి ఏమి ఇస్తున్నావు? వేరు ప్రభువుకు కొత్త కొత్త మొలకను తీసుకొని రావాలి. క్రొత్తగా జన్మించిన శిశువులను తీసుకొని రావాలి. యూ షుడ్ బేర్ ఫ్రూట్. గొర్రెలను కంటాయా? గొర్రెల కాపరి గొర్రెలను కంటాడా? చెప్పడమా? గొర్రెలు. మీరే గొర్రెలు, తిక్క గొర్రెలు. ఎక్కడున్న గొర్రెలు అక్కడనే ఉన్నారు. గొర్రెలను కనాలి. కంటున్నారా? ప్రసవ వేదన ఉందా? ప్రసవ వేదన సంగతి విడిచిపెట్టు, ప్రసవ ఆలోచన ఉందా? నేనొక గొర్రెను, ఒక మంచి తప్పిపోయినటువంటి గొర్రె నేను తీసుకుని వస్తాను. నేను మందలో చేరుస్తాను, మందకు సహకారంగా ఉంటాను, నేను వేరుగా చిగురిస్తాను. నేను ఐ వాంట్ టు బ్రింగ్ ఏ న్యూ బ్రాంచ్. కొత్త మొలకను, కొత్త తీగను నేను తీసుకుని వస్తాను. నాకు దేవుడు ఆ కృపనిచ్చాడనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నారు ఎవరైనా అక్కడ? అడగండి. ఒకవేళ లేకపోతే అడగండి. ఇంతకాలం బ్రతుకుతూ, ఇంతకాలం దాదాపు ఇంకా అయిపోయే కాలానికి వస్తున్నాం మనం. కానీ మన వల్ల ఒక గొర్రె లేదు, మన వల్ల కొత్త మొలక లేదు, మన వల్ల కొత్త తీగ లేదు. ఉందా? ఉంటే సంతోషం చేతులు ఎత్తండి, హల్లెలూయా చెప్పండి. ఉంటేనే చెప్పాలి. ఉందా? వెరీ గుడ్, గుడ్. చెప్పాలి. ఉంటే చెప్పాలి. సంతోషం, ఏం లేదు, సమస్య లేదు. కొత్త గొర్రెలు మందిరానికి అవసరం. వింటున్నారా? ఇప్పుడు చెప్పండి, మీరు ఆకులా, తీగలా, లేకుంటే వేళ్ళ? చెప్పండి. ఊరికే చెప్పేది కాదు. డిసైడ్ అండ్ గో. ఏమొద్దు ప్రభువా, వచ్చి నెత్తినట్టు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతామంటే బీ లీవ్స్, ఆకులుగానే ఉండండి. లేదు ప్రభువా, బ్రాంచులుగా ఉంటాము, నీకోసం మేము ఎదుగుతాం, విస్తరిస్తాం, ఫలిస్తాం, ఈ ఫలాలు నీకు మహిమకరంగా మేము తీసుకొస్తాం. మేము మందిరంలో ఉన్నామంటే ఫలమే ఫలం. మేము పాట పాడబడ్డా ఫలమే, మేము ప్రార్థన చేసినా ఫలమే, మేము మందిరంలో కనబడ్డా ఫలమే, మేము చిన్న కానుకిచ్చిన ఫలమే. ఫలము ఉందా మీ ఫలం? మందిరానికి ఫలం కాదు, మీరు ఇచ్చిన దానికి మళ్ళీ మీరు ఫలం పొందాలి. అది మీరు చూసుకోవాలి. మీరు ఇచ్చిన దానికి మీరు ఫలం పొందాలి. కొంతమంది ఫలం వచ్చిన తర్వాత ఇస్తామంటారు. దేవుని దగ్గర ఆ లెక్క కుదరదు. దేవుని దగ్గర ఇస్తేనే వస్తుంది.
మన లెక్క ఎట్లుంటుంది? వస్తే ఇస్తా. మన లెక్క దేవునికి కుదరదు. దేవుడు అంటాడు, ఇస్తే నేను మీకు ఇస్తానంటాడు. అవునా? అన్నాడా? ఇస్తే నేను మీకు ఇస్తానంటాడు. మీరు వస్తే నేను దీవిస్తానంటాడు. నువ్వు దీవిస్తే నేను వస్తానంటాడు. మనం ఎంత ఉల్టా ప్రజలు ఉన్నాం కదా. మనం దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా నేర్చుకుందాం. మూడవది, రూట్ క్రిస్టియన్స్. ఎలా ఉండాలమ్మా? ఎలా ఉండాలి? సరే, మనం ఉన్నామో లేమో, కానీ మన అంబిషన్ అంతా ఏం చెప్పండి? టు బి రూట్ క్రిస్టియన్. రూట్ క్రిస్టియన్ ఉండాలి. మీరు చిన్నపిల్లలు, హర్షైనా నీవైనా చిన్న పిల్లలు కదా. మీరు రక్షణ పొంది ప్రభువును స్వీకరించే ఆ దశలో ఉన్నప్పుడే, ప్రభువా ఇక్కడి నుంచే నేను రూట్ క్రిస్టియన్ ఉండాలి. ఐ వాంట్ టు బి రూట్ క్రిస్టియన్. నా రూట్ పోకూడదు, నేను ఇంకొకరికి రూట్ చూపియాలి. ఎక్కడ చూపియాలి? ఈ నుంచి రూట్లను తీసుకుపోకండి, వేరే వాళ్ళని ఈ రూట్కి తీసుకురావాలి కదా. వాక్యం ఉన్న రూట్ నా దగ్గరికి తెమ్మంటలేదు, దేవుని యొక్క సన్నిధికి నడిపించాలి. ఎంతకాలం మనం ఇంకా ప్రార్థనల పైన ఆధారపడతాం? మనం ఇతరులకు మనం ఎంతో గొప్ప కార్యాలు చేయాల్సిన వాళ్ళం. వింటున్నారా? లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం. సమయం లేదు. వింటున్నారా? సమయం లేదు. మొన్నటి రోజు దేవుడు నాకు చూపించాడు. దెర్ ఇస్ నో టైం. మీరేం చేస్తున్నారని అడిగాడు. మీరు ఎక్కడికి పోతున్నారు? ఏం చేస్తున్నారు? నేనేం చేయమన్నాను, మీరేం చేస్తున్నారని ప్రభు అడుగుతున్నాడు. విల్ యూ టేక్ దట్ క్వశ్చన్? మీరు ఆ ప్రశ్నను మీరు తీసుకుంటారా? ప్రార్థన చేద్దామా? దయచేసి తలలు వంచండి. కొంచెం చాతనైతే నిలబడండి, వీలైతే మోకరించండి. ప్రభువా, నేను ఇంకా ఆకులాంటి వాడిగానే నేను ఉన్నాను. ఇంకా ఇతరుల సహాయమే కోరుతున్నాను. ఇంకా నా ప్రొటెక్షన్ నేను కోరుకుంటున్నాను. ఇంకా నా డెవలప్మెంటే నేను కోరుకుంటున్నాను. ఇంకా నేను పచ్చగానే ఉండాలని అనుకుంటున్నాను. కానీ కాయడానికి, పండుగ రావటానికి, విస్తరించటానికి, ఫలించటానికి అయ్యా నేను ఏ ప్రయత్నం చేయట్లేదని ఒక్క మాట ఒప్పుకుంటారమ్మా? విల్ యూ కన్ఫెస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్? దయచేసి ఒక మాట ఒప్పుకుంటే దేవుడు మిమ్మల్ని నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్తాడు. ఆస్క్ ద లార్డ్, టెల్ ద లార్డ్ వేర్ యు ఆర్. నువ్వు ఎక్కడున్నావో చెప్పు. నేను ఎక్కడున్నాను నేను చెప్పుకుంటాను. మీరు ఎక్కడున్నారు చెప్పండి. ఆకు స్థాయిలోనే ఉంటే చాలా ప్రమాదం అమ్మా. ఆకు స్థాయి ఎండిపోతుంది, వాడిపోతుంది, దేవుడు దులిపేస్తాడు. ఆ ఆకులు శాశ్వతం కాదు. మీరు ఎంతకాలం ఒక మందిరంలో ఒక ప్రార్థన కొరకు వస్తే అది శాశ్వతం కాదు. ఇట్స్ నాట్ ద వే ఆఫ్ ద లైఫ్. క్రైస్తవ జీవితం అది కాదు. మీరు వేరుగా ఉండాలి. మీరు ఒక బ్రాంచ్గా ఉండాలి. ప్రభువులో అంటుకట్టబడి ఉండాలి. ఈ వేరు లేకపోవటానికి కారణం ఏంటంటే మనం ఇంకా అంటుకట్టబడలేదేమో. ప్రార్థన చేస్తారా? క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోనండి, తలలు వంచండి, మోకరించండి, పిల్లలు మోకరించండి. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి ఇచ్చిన మంచి వాక్యం నాకు తెలియదు, పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడి మీతో చెప్పమన్నాడు. ఏమన్నాడు? ఆకులుగా ఉండకండి అని చెప్తున్నాడు. తీగలుగా మీరు విస్తరించండి అన్నాడు. తీగలుగానే మిగలకండి, మీరు వేరుగా ఉపయోగపడాలి. వేరుగా ప్రభువునందు స్థిరంగా ఉండాలి. వేరుగా మీరు పిల్ల మొక్కలను మీరు బయటికి తేవాలి. వేరుగా మీరు ఉండి దేవుని కొరకు ఒక మంచి మరి యొక్క గొప్ప చెట్టును మీరు ఏర్పరచాలి అని దేవుడు ఉదయకాలం నిన్ను పిలుస్తున్నాడమ్మా. వేర్ ఇస్ అవర్ లైఫ్? మీరు ఎక్కడున్నారు మీరు చూసుకోవాలి. మీకు మీరు మార్కులు వేసుకోండి. 10 మార్కులు వస్తాయా, 20 మార్కులు వస్తాయా? 100 మార్కులు అయితే ఎవరికి రావు, నాకు కూడా రావు, ఎవరికి రావు. వీఆర్ ఆల్ ఇన్ సమ్వేర్. ఒక చోట మనం ఎక్కడో ఆగిపోయినాం. అడుగుతారా? ఒక్క మాట అడగండి. ఐ క్లోజ్ విత్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అడుగుతారా? మీరు నోటు తెరిచి అడగండి. ఇంత వాక్యం విని మీరు ఇంటెనక చావకండి. ఇంత వాక్యం విని మీరు మార్చుకోనండి. ప్రభువా, ఆకులు కాకుండా నేను బ్రాంచ్గా ఉంటానయ్యా. నేను బ్రాంచ్గా మాత్రమే కాకుండా నేను రూట్గా మారుతానయ్యా. నీ కొరకు నేను వేరు తీసుకొస్తాను. నీ కొరకు నేను మరొక గొర్రెను కంటానయ్యా. నేను ప్రయాసపడతాను ప్రభువా. నా ద్వారా దేవ ఒక ఆత్మ రక్షణలోనికి రావాలి. ఒక ఆత్మ సంఘంలో చేర్చబడాలి. ఒక ఆత్మ దేవుని యొక్క వాక్యాన్ని వినగలిగే స్థాయిలో నేను తీసుకొచ్చి కూర్చోబెడతాను ఇక్కడ అనే వాళ్ళు మీరు ఉన్నారా? రూట్స్గా కండమా. సంఘం ఎంతసేపు ఇలాగుంటే ప్రయోజనం కాదు. we need to grow. ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, పరిశుద్ధుడా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా,
నీ యొక్క మాటలు ఎంతో ఎంతో బలమైనవి ప్రభువా. అవి చెప్పుటకు నాకు శక్తి చాలట్లేదు. అయితే యు నో లార్డ్ హౌ టు మేక్ ఇట్ డైజెస్ట్. అది ఎలాగో అర్థవంతం చేయాలో, అది నీ ప్రజలకు ఎలాగో చేరాలో, అది నువ్వు చేయగలిగిన సమర్థుడవయ్యా. నీకు వందనాలు. నీ గొప్ప కార్యం జరిగించండి. వాక్యమైన నీ బిడలను ప్రభువా దీవించండి అయ్యా. ఆకులుగానే మేము మిగిలిపోవటం నీకు ఇష్టం లేదు ప్రభువా. మేము బ్రాంచ్ కావాలని, మేము ఎదగాలని, విస్తరించాలని, ఫలించాలని, ఆ ఫలాలు నీ కొరకు మేము ఫలించాలని నువ్వు చెప్పావు. ఫలములతోనే మేము నిలిచిపోకుండా అయ్యా హెల్ప్ అస్ టు బేర్ రూట్, ఒక మంచి వేరు కలిగిన వాళ్ళమై ఉండే కృప అనుగ్రహించు దేవా. వేరు లేదు ప్రభువా, వేరు మాలో లేదు ప్రభువా. మమ్మల్ని మేము పరీక్షించుకుంటే వేర్ ఆల్ బిహైండ్, మేమంతా వెనుకబడ్డ వాళ్ళం. వేరు గురించిన ఆలోచననే లేదు ప్రభువా. మేము నీ కొరకు కేవలం ఫలించడమే కాకుండా అయ్యా నీ కొరకు మేము మరొక మొలకలను మేము తేవాలని, మేము ఈ స్థలాన్ని మేము విస్తరించాలని, ఈ స్థలంలో ప్రభువా నీ యొక్క వాక్యం చేత అనేకులను నడిపించాలనే ఆ వేరు మాలో లేదయ్యా. అయ్యా మాకు సహాయం చేసి మమ్మను దర్శించి అయ్యా ఉదయకాలం మాకు తెలియదు, ఎంత సమయమో తెలియదు, కానీ బట్ నీవిచ్చిన ఇంకో కొద్ది సమయంలో మా బ్రతుకులను మార్చుకునే కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చుతున్నాం మా తండ్రి. ప్రైజ్ ది లార్డ్.